నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, రాయకోట, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా చాలామంది అపార్ట్మెంట్స్ 22 క్యాపిటల్లో పడిపోవడం జరిగింది. నిషేధ జాబితాలో అవి కూడా ల్యాండ్స్ కాదు, అపార్ట్మెంట్స్. షాకింగ్ న్యూస్ ఇది. చాలామంది ఆందోళన ఉన్నారు. ఎప్పుడూ లేదు. 30 సంవత్సరాల కింద చాలామంది ఏదైతే అపార్ట్మెంట్స్ కొనుక్కున్నారో వాళ్ళన్నీ కూడా ఎట్లా పడ్డాయో తెలియదు, 22 క్యాపిటల్లో పడ్డాయంట. ఇప్పుడు చాలామంది రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి. కుక్కడపల్లి ప్రాంతాల్లో సుమారుగా అక్కడంతా 600 ఎకరాల భూముల్లో ఇవన్నీ కూడా నిషేధ జాబితాలో పడిపోవడం జరిగింది. చాలామంది రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే ఆయన అంటున్న మాట ఒకటే అంటున్నాడు, నాకు ఎటువంటి ఆర్డర్స్ పై అధికారుల నుంచి రాలేదు. పై అధికారుల నుంచి వచ్చి నాకేమైనా ఆర్డర్ కాపీ ఇస్తే తప్ప నేను ఈ 22 క్యాపిటల్ నుంచి నేనేం చేయలేను స్పష్టంగా చెప్పాడు ఆయన. చాలామంది మీడియా వాళ్ళు కూడా వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ వాళ్ళని అడిగితే కూడా ఆయన మాట అదే మాట, నా చేతిలో ఏమీ లేదు. అధికారులు గవర్నమెంట్ నుంచి ఏమైనా పై అధికారుల నుంచి ఏమైనా ఆర్డర్ వస్తే తప్ప నేనేం చేయలేనని చెప్పి సబ్ రిజిస్ట్రార్ కుండభద్ర కూడా చెప్పాడు. అసలు ఎవరు చేస్తున్నారు ఈ పని? 30 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉంటున్న ఈ వాతావరణంలో ఆ మెయిన్గా జేఎన్టీ కాలనీ, వాసవి నగర్ కాలనీ అంటే ఎక్కడ కుక్కడపల్లి దగ్గర ఆ ప్రాంతాల్లో చాలా మంది అపార్ట్మెంట్స్ లో 22 క్యాపిటల్లో పడ్డాయంట. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వాలు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా జాగ్రత్తగా దీని మీద పరిశీలించి రెవెన్యూ అథారిటీస్కి పిలిపించి మీటింగ్స్ కండక్ట్ చేసి సర్వే రిపోర్ట్స్ తెప్పించుకొని అసలు నిజంగా వాస్తవంగా ఈ 22 క్యాపిటలే నిషేధ జాబితాలో ఉన్న భూములా, పట్టా భూములా ఏంటో అనేది ఆయన క్లారిటీ తీసుకొని తక్షణమే ఆ 22 క్యాపిటల్ నుంచి ఒకవేళ పట్టా భూములు అయితే రిమూవ్ చేయమని చెప్పి ఆయన ఒక జీవో పాస్ చేసి ఆ జీవో కాపీ సబ్ రిజిస్ట్రార్ కనుక ఇస్తే తక్షణమే ఆయన కూడా 22 క్యాపిటల్ నుంచి తీసేస్తాడు. ఇది అయినప్పుడు కూడా ఈ నిషేధ జాబితాలో రావటం అనేది చాలా బాధాకరం. తెలంగాణలో కూడా అపార్ట్మెంట్ మీద పడ్డారు. మొన్నటిదాకా ల్యాండ్స్ పోయి డైరెక్ట్గా అపార్ట్మెంట్స్ మీద కూడా జేఎన్టీ కాలనీ అంటే ఎక్కడో వాసవినగర్ కాలనీ కొన్ని చోట్ల ప్రాంతాల్లో ఈ నిషేధ జాబితాలో అపార్ట్మెంట్స్లో కూడా 22 క్యాపిటల్ వేయటం వల్ల చాలామంది ఆందోళన చెందుతున్నారు. చాలామంది వెళ్ళి అధికారులను అడిగి సబ్ రిజిస్ట్రార్లు అడిగితే ఆయన అంటున్న మాట ఏంటంటే నాకేమీ తెలియదు, నాకు ఎటువంటి డైరెక్షన్స్ పైనుంచి రాలేదు, అదే అధికారుల నుంచి డైరెక్షన్ వస్తే కానీ నేనేం చేయలేను అంటున్నాను. ఆయన మాట కూడా వాస్తవమే. అది మరి అధికారులు చూసుకోవాలి దీని మీద. ఇక్కడ మన తెలంగాణలో కలెక్టర్ లేదు. ఇక్కడ మన తెలంగాణలో ఆర్డీఓకే ఇచ్చారు పవరు. ఆర్డీఓ, ఎంఆర్ఓ వీళ్ళే చూసుకొని తక్షణమే ఈ 22 క్యాపిటల్ నుంచి ఎవరైనా పడిపోతే అవి పరిశీలించి ఒక లిస్ట్ లాగా తయారు చేసుకొని ప్రభుత్వానికి అందజేస్తే ప్రభుత్వం దాని మీద మినిస్టర్ గారి దగ్గరికి లిస్టు చూపిస్తే మినిస్టర్ గారు అంతా పరిశీలించిన తర్వాత అప్పుడు ఆయన డైరెక్షన్ ఇస్తాడు. డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మనం అనుకోవడం మరి డైరెక్ట్గా జీవో ఇవ్వాలన్నా జీవో అని ఇవ్వచ్చు, లేదా అసెంబ్లీ మీటింగ్ పెట్టి ఇలాంటివి జరిగినప్పుడు అలాంటివైనా చేస్తారు. ప్రభుత్వం యొక్క వాళ్ళ చేతిలో ఉంది పని. మరి తక్షణమే ప్రభుత్వం త్వరగా యాక్షన్ తీసుకొని ఈ 22 క్యాపిటల్ ఏవైతే అపార్ట్మెంట్లు పడ్డాయో త్వరగా తొలగించాలని కోరుకుంటున్నాను. నమస్కారం.